25వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సోమశిల్లక నడిచిపోవుదురు. సహోదరి సహోదరులారా, ప్రభునందు విశ్వాసముంచువారు సిగ్గుపరచబడరు. విశ్వాసంతో ప్రభువునకు ఎవరైతే మొరపెడతారో వారి మొరను ప్రభువు తప్పకుండా ఆలకిస్తాడు. అవును, మనం కూడా బలహీన పడుతూ ఉంటాము. మనకొచ్చే ఆరోగ్య సమస్యలు మనకు బలహీనతను కలుగచేస్తూ ఉంటాయి. శక్తిని కోల్పోయి ఒక్కోసారి చిన్న పని చేయడానికి కూడా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మనల్ని బలహీనపరుస్తాయి. అలాగే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మనకొచ్చే శ్రమలు, ఇబ్బందులు కూడా మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. శరీరం ఎంత బలంగా ఉన్నా మనసు బలహీనంగా ఉంటే శరీరము కూడా బలహీనపడుతుంది. మీరు గమనించే ఉండొచ్చు, ఒక్కోసారి మనకు ఏ ఆరోగ్య సమస్య లేనప్పటికీ కొన్ని వార్తలను మనం విన్నప్పుడు, అనుకోకుండా పెద్ద సమస్య లేదా శ్రమ కలిగినప్పుడు శారీరకముగా కూడా మనం బలహీన పడిపోతూ ఉంటాము. కొంతమంది ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు. అంటే దేవునికి విరుద్ధమైన కార్యాలను చేస్తూ పాపంలో జీవిస్తూ ఉంటారు. అపవాదికి బానిసై ఎన్నో మానసిక సమస్యలతో లోపల కృంగిపోతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలసిపోకుండా పరిగెత్తుతారు, సోమశిల్లకుండా నడుస్తారు అని. అవును, ఎటువంటి బలహీనత నుండైనా కానీ మనకు విడుదలను అనుగ్రహించు గొప్ప దేవుడు ప్రభువు. మీరు ఒకవేళ శారీరకంగా బలహీనంగా ఉన్నా, మానసికంగా బలహీనంగా ఉన్నా, ఆత్మీయముగా బలహీనముగా ఉన్నా ప్రభుపై నమ్మకంతో ఎదురు చూడండి. మనకు బలాభివృద్ధి కలుగజేయ దేవుడు ప్రభువు. పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నాయి అని కృంగిపోవద్దు, కానీ ప్రభుపై గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తూ నిరీక్షణను కలిగి ఉండండి. ప్రభువే మీ బలహీనత నుండి మీకు విడుదలను అనుగ్రహించి బలాన్ని అనుగ్రహిస్తాడు. నూతన శక్తిని పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. బలహీనలకు బలాభివృద్ధి కలుగజేయి దేవుడవు ప్రభువా. ఎవరెవరు ఎటువంటి బలహీనతతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు కదా తండ్రి. కొంతమంది ఆరోగ్య సమస్యల వలన బలహీన పరిస్థితులలో ఉన్నారు తండ్రి. మరికొంతమంది లోకంలో ఎదురయ్యే శ్రమలకు, ఇబ్బందులకు కృంగిపోతూ బలహీనంగా ఉన్నారు ప్రభువా. కొంతమంది పాపమునకు బానిసై ఎన్నో మానసిక సమస్యలతో బలహీనంగా ఉన్నారు ప్రభువా. ఎటువంటి బలహీనత నుండైనా కానీ విడుదలను అనుగ్రహించి గొప్ప దేవుడవు తండ్రి. మా ప్రతి బలహీనత నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు కదా తండ్రి. మీరే మీ పరిశుద్ధమైన హస్తాలతో మమ్మల్ని ముట్టి అన్ని రకముల బలహీనతల నుండి మాకు స్వస్థతను అనుగ్రహించి ఈ శక్తితో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.